హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్కే రోహిత్ 150. ఏంటి తమ్నెల్ చూడగానే ఫుల్లీ షాక్ అయిపోయారా? లాస్ట్ ఎపిసోడ్ అని. ఎస్ ఎస్ గైస్, ఇదే లాస్ట్ ఎపిసోడ్ అనమాట. ఎండర్ డ్రాగన్ అయితే ఈ ఎపిసోడ్లోనే చంపబోతున్నాను. ఎందుకంటే ఇంకా నేనైతే చెప్పదలుచుకోలేదు. అండ్ ఇది మన స్పాన్ ప్లేస్ మీకైతే చూపిద్దామని వచ్చాను. ఇదే మన స్పాన్ పాయింట్. అండ్ మన ఇంటి దగ్గర వెనక చూపిస్తా. అండ్ నేనే మీకు ప్రాంక్ చేయకున్నా ఇదే లాస్ట్ ఎపిసోడ్ నిజంగంటే. ఎందుకంటే ఇంకా మల్టీప్లేయర్ సిరీస్ స్టార్ట్ చేసినాం. మన వరల్డ్లో మనకి నచ్చిన ఇష్టమైన భయమ్స్ కూడా లేవు. అండ్ ఉంటే ఆ స్నో భయం ఒక్కటే ఉంది. నేను వరల్డ్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నా. ఏమంటే ఎన్నెన్నో బిల్డ్ చేయాలనుకొని చాలా మంచిగా చేయాలనుకున్నా. బట్ ఏం నాకు సపోర్ట్ చేయలేదు ఈ వరల్డ్. బట్ చాలా సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేయించింది. అండ్ ఈ వరల్డ్ కూడా నా ఫేవరెట్స్ వరల్డ్లో ఒకటి. అండ్ నా ఫస్ట్ ఫేవరెట్ వరల్డ్ వచ్చేసి ఎస్కే వరల్డ్. సెకండ్ అయితే ఇదే. అండ్ మన విలేజ్కి కూడా వచ్చేసినాం. అండ్ ఎక్స్పీ బార్ అయితే కలకల మెరుస్తుంది, చూసినారా? అది ఒక యాడ్ ఆన్ వల్ల. దాని గురించి అయితే తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఈ వరల్డ్లో ఎన్నో చేసినాం. రీక్యాప్ వేసుకో. చూసినారు కదా ఆ రీక్యాప్ ఎంత బాగుందో. ఇప్పుడు మళ్ళీ చూపిస్తాం ఎన్ని చేసాము. చూడండి, మన 2026 న్యూ ఇయర్ స్పెషల్గా చేసినది. అండ్ మన టాటాయిస్ అండ్ ఫిషెస్ బేస్, మన ఎక్స్పీ ఫామ్, అండ్ మనకు నచ్చే మన పెట్స్ ఫామ్, అదే పెట్స్ బేస్, అండ్ కౌ ఫామ్. ఎట్లనో ఉంది వరల్డ్ వదిలిపెట్టిపోవాలంటే. అంటే ఏమి వరల్డ్ మన నుంచి దూరం అయిపోదు, జస్ట్ మనం ఆడమంతే. మన కౌ క్రషర్. అండ్ నేను ఎంతో ఇష్టంగా కట్టుకున్నా నా క్యాజువల్. నాకు చాలా ఇష్టం నా వరల్డ్లో క్యాజువల్. ఓకే, సారీ ఇంతవరకు మీకు నాయిస్ వినిపించుంటుంది, తెలియకుండా పెట్టేసుకున్నా. షేడర్స్ కూడా మార్చిన. అండ్ మల్టీప్లేయర్ సిరీస్ ఆగిపోతుందంటే నో, అది జరుగుతుంది. అండ్ ఈ సిరీస్ ఎండ్ అవుతుంది. ఏంటి బ్రో 100 days కూడా చేయకుండా ఎండ్ చేస్తున్నావు అంటే, ఏమో మనకు ఈ వరల్డ్ అంత హెల్ప్ చేయలేదు బిల్డ్స్లో. చివరిసారిగా చూసుకోండి ప్రతి ఒక్కటి. ఇదే లాస్ట్ టైం అని చెప్పను, తర్వాత ఎప్పుడైనా వస్తా. అంటే నేనొక్కడిని కాదు, వీడియోలో మీకు చూపిస్తా మన వరల్డ్ని. అండ్ ఇప్పుడైతే రీక్యాప్ ప్రతి ఒక్కటి చూసుకుంటున్నాం. ఆల్రెడీ రీక్యాప్ వచ్చింటుంది. అండ్ మళ్ళీ ఒకసారి అన్నీ చూసుకుంటున్నాం. రే ఎందుకు ఇంత లాగ్ అవుతుంది? అండ్ మనకు ఎంతో ఇష్టమైన విలేజ్. అండ్ నెక్స్ట్ ఇది మన గునా కేవ్స్. చాలా లాగ్ అవుతుంది ఎందుకో. మెయిన్గా మన నెదర్ పోర్టల్ చూసినారు కదా, చాలా బాగుంది. అండ్ నా కౌ నా యానిమల్ ఫామ్
ఎక్కడుంది అది? కొంచెం దూరం అనుకుంటా, వెళ్ళినాక చూపిస్తా. ఇదండి గునా కేవ్స్, ద బిగ్గెస్ట్ కేవ్స్ ఇన్ మై వరల్డ్. చాలా పెద్ద కేవ్స్ ఇవి. అండ్ మనం చాలా కష్టపడి కట్టుకున్న యానిమల్ ఫామ్. అండ్ దీని వెనకలే ఒక పెద్ద ఫుడ్ ఫామ్. ఇంకా గ్రో కూడా కాలేదు. ఏంటో సరేలేండి, నేనైతే నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ పెట్టుకున్నాను. అండ్ మనకైతే హాఫ్ హ్యాండ్ టాప్ అయితే మనకు 3 ఎక్కించుకున్నా. చూడండి, మీకు కేవలం పోయినాక చూపిస్తా. ఏదైనా కేవలకి, ఏదైనా ఎందుకు, గునా కేవ్స్ ఉన్నాయి కదా. ఓకే, ఇప్పుడైతే కేవలం ఇప్పుడు ఇంత బ్లాక్ ఉంది కదా ఇక్కడ. ఇప్పుడు చూడండి, హాఫ్ హ్యాండ్ టార్చ్ వస్తుంది చేతులకి. అదండి హాఫ్ హ్యాండ్. లైటింగ్ వస్తుందా, మీకు కనిపిస్తుందా? ఇదండి లైటింగ్. అండ్ ఇప్పుడు మీకు పైకి పోయినాక మీకు చూపిస్తా. అండ్ చివరిసారిగా మన పెట్స్ని కూడా చూసుకోండి. ఇంకి, బబ్లు, జియో హాట్స్టార్, చింటూ బంటు, చింటూ జిమ్మి. అండ్ జియో గాని వేసుకొని పోవాలి అక్కడికి. జియో ఎక్స్ప్లోరేషన్ కంటే నువ్వేరా గుర్తుకొచ్చేది. మనం జియో గాడిని తీసుకొని పోవాలి. అండ్ లాస్ట్ టైం అన్న పెట్స్ని చూడండి. అండ్ ఇప్పుడు లాస్ట్ ఎపిసోడ్ కాబట్టి నా వాయిస్ కూడా అంత హ్యాపీగా ఉన్నట్లు అండ్ ఎగ్జైటింగ్గా ఏం లేదు. ఇదే నార్మల్ ఎపిసోడ్స్ అంటే హాయిగా ఉంటుండే కాబట్టి మంచిగా మాట్లాడుతుంటే. అండ్ ఇప్పుడు కూడా మంచిగానే మాట్లాడుతున్నా, బట్ కొంచెం లేదులేండి. అండ్ ఇప్పుడైతే మన ఇంటి నుంచి మన జర్నీని అయితే కొనసాగిద్దాం. ఏంట్రా లాస్ట్ డే అని నువ్వు కూడా నన్ను ఫాలో అవుతున్నావా? ఓకే, ఇప్పుడైతే రైట్ సైడ్ వస్తుంది అనుకుంటున్నాను నేను. చూద్దాం. వాట్, బ్యాక్ సైడ్? వెనక మళ్ళీ బ్యాక్ సైడ్. లెట్స్ గో రాజీవ్. చూడండి, లాస్ట్ టైం మన ఏంద్రా ఇది, లాస్ట్ టైం మన జియో గాడిని అయితే రైడ్ చేస్తున్నా. ఎవర్రా? ఓ, నైట్ అయిపోతుంది, మార్నింగ్ అయితే బయలుదేరదాం. గైస్ చూడండి, పోర్టల్ అయితే అటు సైడ్ ఉందంట. ఏ పగిలిపోయినాయా? షిట్ గైస్, డైరెక్ట్ పగిలిపోతున్నాయి. మరి దారుణం ఇది. ఇప్పుడైతే ఫ్రెష్ మార్నింగ్ రైడ్ అయితే స్టార్ట్ చేసిన జియో వాడితో. అండ్ ఇది లాస్ట్ ఎపిసోడ్, కిల్లింగ్ అండ్ డ్రాగన్. ఫస్ట్ అటెంప్ట్లోనే కిల్ చేస్తాము, లేకుంటే ఎక్కువ అటెంప్ట్స్ తీసుకుంటాము, చూడాలి. ఇటువైపు ఏమో కదా, లెట్స్ గో. నాకు తెలిసి పిల్లలు పోస్ట్ అనిపిస్తుంది. వెయిట్, ఓషియనా? కాదులేండి. ఓకే,
వాటర్లో కూడా ఉంగి చూడొచ్చు. ఇది నేను వస్తుంది వాటర్లో. చెప్పాగా పిలేజర్ అవుట్ పోస్ట్ అని. ఏ బ్రో, విలేజెస్ని రైడ్ చేసినప్పుడు తీసుకొచ్చినదా? లేదు లేదు, మన హౌస్ని డెకరేట్ చేసినప్పుడు వాళ్ళని కొట్టినా కదా, అప్పటి ఎక్స్పీ ఇది. వాము, అప్పటిది ఇంకా ఉంది. ఇంకా ముందర పోవాలంట. లెట్స్ గో. కొంచెం ట్రావెల్ చేసినాక మీకు చూపిస్తా. కొద్దిసేపు ఎక్స్ప్లోర్ చేసినాక పోర్టల్ కోసం ఈ విలేజ్ అయితే దొరికింది. అండ్ మన దగ్గర పోర్టల్ అయితే, ఓ జియో నీ కొడుకు కాదు అక్కడ, రారా. ఏ ఆగబే, పిల్లోని చూసినాంటేనే. ఇంకా ఎంత దూరం ఉందో మన ఎండ్ పోర్టల్. ఓషన్లో ఉండకూడదని కోరుకుంటున్నా. నాకు తెలిసి ఉంటే విలేజ్లో ఉంటుంది గైస్. విలేజ్లో కాదు, విలేజ్ కింద. నాకు ఎక్కువ సర్వైవల్ సిరీస్లో, అంటే నేను ఆడిన సర్వైవల్ వరల్డ్స్లో ఎక్కువ అయితే నాకు విలేజెస్ కిందనే దొరికింది. అండ్ ఒకటి నా మెయిన్ సర్వైవల్ కాదు, నా ఒక మెయిన్ క్రియేటివ్ వరల్డ్, చాలా పెద్ద వరల్డ్ అది. 1 GB కాదు, 200, 300, 500 MB అట్లా తీసుకుంది. చాలా చేసిన దాంట్లో బిల్డ్స్. రే జియో, రే ఆగరా, చాలా దూరం ఉందిరా. నాకు ఐ థింక్ ఓషియనేరా. అక్కడ చూసే ఐలాండ్స్ ఏం లేవు, ఓషియనే అనిపిస్తుంది. నాకు ముందు నుంచి ఓషియనే అనిపించింది. చూడాలి. కొంపదీసి భయాంసే లేనందుకు ఎండ్ భయం కూడా లేదేమో. గైస్ ఓషియనే గైస్. ఎప్పు అనవసరంగా తీసుకొచ్చిన జియోని. అచీవ్మెంట్ ఎందుకు రాలే? నేను ఫస్ట్ టైం కదా కలెక్ట్ చేసింది. ఇప్పుడు వచ్చింది అచీవ్మెంట్. ఓకే, స్టిక్స్. రే షిట్, ఇప్పుడు నా దగ్గర కట్టడానికి లీడ్ లేదు. జియో ఎక్కడ ఉంటుంది? నాకు ఒక ఐడియా ఉంది. ఏంటిది ఇట్లా పోతుంది? ఎందుకో అపశకనమా అనిపిస్తుంది గైస్. పోవడం అవసరమా అనిపిస్తుంది. అదేంటిది దూరంలో ఏం లేదు. సరే, నేను ఒకటి చేస్తా జియో గాన్ కోసం. గాయస్, ఇప్పుడైతే మన జియో గార్డ్ కోసం ఒక బేస్ అయితే కట్టేసిన. ఇదిగోండి, దీని లోపల ఉన్నాడు జియో. పాపం ఇక్కడ వదిలేయాల్సి వస్తుంది. నా పొజిషన్ చూడండి గాయస్, 4-1. ఇప్పుడైతే మనం బోట్ చేసుకోవాలి గాయస్. ఇప్పుడైతే మన ఓషన్లోకి అడుగు పెట్టబోతున్నాం. బోట్ బెటరా? ఎట్ సైడ్ ఉంది? ఓకే, లెట్స్ గో.
అనుకున్నా గైస్ వాటర్లో ఓషన్లో రాకూడదని. ఈ వేస్ట్ మైన్ క్రాఫ్ట్ మోజంగాడు నాకు ఎప్పుడు ఇట్లే ఇంట్రెస్ట్ ఉన్నాడు ఈ వరల్డ్లో. గైస్ నాటెటూలస్ ఏ బాగుంది. ఫస్ట్ టైం దీన్ని చూస్తున్నా రియల్గా, అంటే అదే స్పాన్ అయ్యేది ఫస్ట్ టైం చూస్తున్నా. ఓ న్యూ ఐలాండ్, నాకు తెలిసి ఏ ఐలాండ్లోనే ఉండొచ్చు అనిపిస్తుంది. జంగిల్, అరే అరే నా వాళ్ళలో జంగిల్ ఉందని నాకే తెలియదు గాయస్. ఆ రోజు అంత ఎతికినా కదరా, ఎవర్రా మీరంతా? ఈ ఐలాండ్లో ఉంటుందేమో అని వచ్చినాము, అది వెనకాల చూపిస్తే అయిపోతా. ఓకే ఈ ఐలాండ్లోనే ఉంది. జంగిల్లో కోస్టల్ విలేజ్ ఉంటే ఎంత సూపర్ ఉంటుందంటే నాకు చాలా ఇష్టం జంగిల్లో ఇది కోస్టల్ విలేజ్ ఉండడం. యాక్చువల్గా నేను ఒక 2 years బ్యాక్ అనుకుంటా ట్రై చేసిన ఒకసారి మా పిన్నితో మల్టీప్లేయర్ ఆడడానికి. నాకు ఏం తెలీదు, సేమ్ కోఆర్డినేట్స్ కాపీ చేసుకున్నా. 2 ఫోన్లలో మైన్ క్రాఫ్ట్ ఉంది, సగం అట్ ఎ టైంకి వాళ్ళు క్రియేట్ చేసిన. నాకు కోఆర్డినేట్స్ అంటే ఏదో కూడా తెలీదు. ఊరికే ఇక్కడ ఈ చెట్టు ఉంది, ఇంత పెద్దగా ఉంది, ఈడి కొండ ఉంది, ఇన్ని చెట్లు ఉన్నాయి, ఇట్లుంది అట్లుంది అని చెప్పిన. అది అసలు మల్టీప్లేయరే కాదు, నాకు అసలు అకౌంటే లేదు. ఏం తెలియకుండా ఊరికే సీడ్ ఒక్కటి ఎంటర్ చేసిన, సేమ్ సీడ్. అప్పుడే నాకు ఏం కనిపించిందంటే జంగిల్ లోపల, ఇది లోపల అంటే కొంచెం జంగిల్కి పక్కన ఉండే దగ్గర ఇది కనిపించింది, కోస్టల్ విలేజ్. అప్పటి నుంచి నాకు ఇంకా జంగిల్ పక్కల విలేజెస్ కనిపిస్తే అక్కడే ఉండాలని ఫిక్స్ అయిపోతుంది. అప్పటి నుంచి నాకు జంగిల్ భయం ఇష్టం, అండ్ నాకు ఇష్టమైన భయం కూడా జంగిలే. కానీ జంగిల్లో నాకు ఒక్కటి ఇష్టం లేదు, ఇదే ఈ చెట్లే. అన్నీ అడ్డం అడ్డం ఉంటాయి, పెద్ద పెద్దగా ఉంటాయి, కొట్టాలనిపించదు కూడా, అంతే కట్ చేయాలనిపించదు. ఓకే గైస్ దగ్గర ఉన్నట్టున్నాం, చూసా ఒక 2 minutes తర్వాత మీకు చూపిస్తాను. గైస్ నాకైతే దొరికేసింది, దీని కిందనే ఉంది. లెట్స్ మైన్. ఇట్లా కాదు, నేను పట్టుకోవాల్సింది ఆఫ్ హ్యాండ్లో. ఓకే వచ్చేసింది. ఓకే ఆఫ్ హ్యాండ్లోకి వచ్చేసింది. అండ్ గైస్ మా పిన్ని అయితే ఐస్ క్రీమ్ తెచ్చింది. ఆ ఐస్ క్రీమ్ తినేసి, ఓకే ఐస్ క్రీమ్ తినేసి వస్తా. వచ్చేసిన. జస్ట్ ఒక 8 minutes 5 minutes అయింది. మనకి ఎందుకు తేడా వ్యావు. ఏముంది, ఏం లేదు. ఇప్పుడు ఇది మెయిన్ టాస్క్, దీన్ని ఎత్తుకడం. అంత ఈజీగా దొరికేసిందండి. క్రీపర్ పేలినట్టు. నాకే ఎంత మెంటల్ వేస్తుందంటే ఇప్పుడు గాయస్ చూడండి, మన దగ్గర ఉన్నవి 6.
ఇవి అడుగుతుంది. రే ఏంద్రా నాయన ఇది, మెంటల్ తెప్పిస్తున్నాను నాకు. ఇప్పుడు ఇంటికి పోయి రావాలా మళ్ళీ? ఆడకూడదే కావట్లే, ఏంద్రా ఏంది ఏంది మరి ఇంత దారుణమా? ఒక్కటి పెట్టినాడు, ఒక్కటి పెట్టి వచ్చినాడు, ఏం చేయాలి అది ఒక్కటి? ఇంకెందుకు ఏది పెట్టకుండా అసలు ఈ స్ట్రక్చర్ లేకుండా పెట్టాల్సింది, మంచిగా అవుతుండే. అలా ఏందో అసలు ఏమనుకుంటున్నాడో వీడు. ఎటు నుంచి మనం వచ్చింది? మరి ఇంత దారుణంగా ఉండకూడదు, మరి ఇంత వేస్ట్ కాడా ఉన్నాడు. ఇప్పుడు పోయి తీసుకొచ్చి రావాలా? ఇంకా వచ్చేసిన మనం. ఇప్పుడైతే మళ్ళీ రెస్పాన్ పాయింట్ అయితే సెట్ చేసుకున్నాం. నాకు డౌట్ కాదు, అది నిజమే. ఇది దీన్ని ఎండర్ డ్రాగన్ ఒక్క దాంట్లో నేను చంపలేను, అంటే ఒక్క ట్రైలో చంపలేను. అందుకే ఎండర్ డ్రాగన్ ఏంటి గైస్ ఇవి? ఏ షెట్ వచ్చేసాం. ఉంది మన ఎండర్ డ్రాగన్ అక్క. ఫస్ట్ చూద్దాం పలగొట్టడానికి. నాకు చెప్తున్నాను కదా, నాకు అసలు ఎయిమింగ్ అస్సలు రాదు. బాటిని అసలు నేను ఎయిమింగ్లో వద్దాక, నేను చిన్నపిల్లోడిని. గస్ కొన్ని పదకొండుకు మీకు చూపిస్తా అక్క. చూడండి ఎంతో డేట్ చేసి ఇక్కడ వచ్చి వేరే యాంగిల్లో రికార్డ్ చేస్తున్నా. వచ్చింది వస్తుంది కన్ఫామ్ వచ్చిందండి. తెలుసురా నాకు, నీకు ఉంటుంది, ఎవరికి లేదు. ఎమ్మెల్సీ నేర్చుకొని వచ్చిన, నాకు కూడా వచ్చు. సావరా నా సావు. ఎడికి మాయమైంది? ఇదేంది? అరే అరే రే చావద్దురా. ఓ నీకెందుకురా నిన్ను కొట్టినాను. అయిపోయింది, నా పని అయిపోయింది. గైస్ మళ్ళీ పోతున్నా. లెట్స్ గో దీవరా.
నా కొడక ఇక్కడనే ఉన్నావా నీకుంటుంది. రే రే ఎవడ్రా? ఓకే ఇదే. ఓకే ఎక్కడున్నాయి వాటర్? మళ్ళీ కావాలా? అదే అయిపోతాయి. క్యా ఏయ్ ఇంకేం తాగకున్నాయి. ఎక్కడ తాగింది? ఏ దెయ్యం అసలు ఆరొక్క కొట్టింటే మళ్ళీ చచ్చా. మళ్ళీ పుడతారా భైరవా? మళ్ళీ దుంకుతా. మరి నువ్వు ఎన్నిసార్లు కొట్టినా వస్తూనే ఉంటా. అయిపోయింది. ఇప్పుడు వదిలే బుష్. యాంగిల్ మార్చిన కొట్టడానికి బాగుంటుంది. ఆయిల్లో వడగొడుతురా. భయపడినా గైస్ వాయిల్లో పడతానేమో అని. వావ్ ఎంత సిల్లీగా చచ్చిపోయారు. నువ్వు వాటి కిందికి రా, నీకు ఉంటుంది. అక్క ఇదే లాస్ట్ డే గుర్తుపెట్టుకో. అడుచు ఎంత అడుస్తావో అడుచు. లాస్ట్ డే కదా, ఎక్కువ అడుచుకో. మళ్ళీ అడుచుకుంటుంది. యాంగిల్ ఎందుకు చేంజ్ చేస్తున్నావు బ్రో? వెళ్ళాను సచ్చేదేవి. Oh guys, yeah. Finally, I killed the Ender Dragon. Yo. Guys, ఫైనల్లీ ఎండర్ డ్రాగన్ చంపేసిన హార్డ్ కోర్లో. ఏమన్నా లక్క ఇప్పుడైతే పోయి మన ఎలక్ట్రాన్ అయితే తీసుకుందాం. మీరేం దిగులు పడాల్సిన అవసరం లేదు. నేనైతే ఎలక్ట్రాకి కావాల్సిన రాకెట్స్ ఆల్రెడీ 5 స్టాక్స్ తీసుకున్నా. ఎందుకంటే మనకు క్రీపర్లు కరవా చెప్పండి, రాక్ అండ్ రా అన్న వస్తాయి. ఓకే పోవచ్చు. అట్లా వచ్చానా? ఓకే ఎండ్ సిటీ. ఓకే షిప్ కనిపించాలండి. షిప్ అయ్యో వాటర్ కూడా లేదురా. ఏంద్రా ఎందుకు కన్ఫ్యూజ్ చేసుకోవచ్చు. అదే ఎవడు కొట్టకండి రా ప్లీజ్ రా. గైస్ ఇప్పుడైతే నేను ఏదైనా మంచిది అనిపిస్తే ఇప్పిస్తా. ఎండి షిప్ లాంటిది.
7 10 -7 10 ఓకే గైస్. ఇప్పుడైతే ఎండ్ సిటీ కనిపించింది, అదే ఎండ్ బోట్ అంటారా ఏమంటారు. ఓయ్ ఓయ్ షెల్కర్ రేయ్ ఏం చేస్తున్నావురా? రే 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 కింది పో దొంగన కొడక ఎక్కడున్నావు రాను. గైస్ ఎండర్ డ్రాగన్ హెడ్ వస్తుంది రాదు నాకు. ప్లీజ్ రావాలి పట్టుకో అది ఎండర్ డ్రాగన్ హెడ్. యూ చూసినారు గైస్, ఇదే నా కింగ్డమ్. నేనే ఎండర్ డ్రాగన్, అంటే ఎస్కే డ్రాగన్, ఎండర్ డ్రాగన్ కాదు. డీజే పాటలతో ఫైనలీ ఎండర్ డ్రాగన్ హెడ్ కూడా దొరికేసింది. ఇప్పుడు షెల్కర్ అంటున్నా. ఎస్ గాయ్స్ ఎలట్రా. ఇప్పుడు ఏం చేస్తావు? నన్ను ఎక్కడికి పంపించారు? అది సచ్చింది గొర్రె. మనం ఇక్కడికి వచ్చామని. ఓయ్ కిందికి పోలేనా? ఓకే, ఇది నాకు తీసిన వెంటనే పొట్టని పోతా. ఇప్పుడు అంతవరకు అర్రే ఇదేంట్రా? చాలా కష్టే హై. అది అట్లుంటుంది మనతోని. అరే ఆగరా ఆయన. ఇది అయిపోయాక నేను తీస్తా. ఓకే గైస్ ఇప్పుడైతే మనం నాకు ఎంతో ఇష్టమైన ఎలక్ట్రానిక్ సర్వైవల్లో సాధించాం, విత్ ఫ్రేమ్ కూడా. ఏముంటే మనకు ఎందుకు, ఇప్పుడంతా లూట్ దొరికేసింది. ఏంటిది? సిల్క్ టచ్చా? ఓరని సిల్క్ టచ్, అన్బ్రేకబుల్ 3, ఎఫిషియన్సీ 5. వామ్మో, నేను వీడియో పడరు పోయి. ఆర్మర్ చెస్ట్ ప్లేట్ అంట. ఎందుకు ఇక్కడ ఉంటారు? నాతో పాటు వచ్చేయండి. దాంట్లో ఏమైనా లూట్ దొరుకుతుందా? ఈ బ్యానర్స్ బాగుంటాయి గాయస్, అవే బాగుంటాయి, అవి చేసుకోవాలి. కానీ ఎలా అర్థం కాదు నాకు. ఓకే, ఇప్పుడైతే అక్కడ పోయినాక చూద్దాం. ఎవడ్రాడు? రే సావద్రా నువ్వే. రే అంటే లైట్ సింగిల్ ఒక్కటే వస్తుందా? మరి నేను అప్పుడు మైన్క్రాఫ్ట్ క్రియేటివ్ ఆడుతున్నప్పుడు 64 స్టాక్స్ వస్తుండే కదా అప్పుడు. ఇప్పుడు మారింది అనుకుంటా. ఇప్పుడు ఈ లూట్ మొత్తం కలెక్ట్ చేసినాక చూపిస్తా ఏమైనా లూట్. గైస్ నాకు ఏదో కొంచెం లూట్ అయితే దొరికింది. అండ్ ఇప్పుడైతే ఈ బ్యానర్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చా. మళ్ళీ పైకి వెళ్తా. చూడండి, ఈ బ్యానర్ చాలా బాగుంటుంది. అందుకోలేను, పోయాను. నాకు శాడీలు అవసరం లేదు.
వావ్, ఇది మనం కూడా క్రియేట్ చేసుకోవచ్చు గాయస్, కానీ ఎండ్లో తీసుకుంటేనే థ్రిల్ ఉంటుంది. ఆ తర్వాత తీసుకోవచ్చులే. పడుతున్నా అయ్ చేసుకో. అక్కడ ఉంది. ఇప్పుడు మన కింద పడితే అంతే. ఎన్ని 5 చాలే. ఓకే 5 చాలు. 5 చాలు మనకి గాయస్. చాలా అంటే చాలాసేపు. అరే దీనైతే కనుక్కున్నా. దీనిపైకి టెలిపోర్ట్ చేయదా? చేయదనుకుంటా. అరే మళ్ళీ పడ్డా. ఎందుకు ఇవి ఉన్నాయి కదా. ఎండర్మ్యాన్ అవసరం లేదు, డైరెక్ట్ దాని దగ్గరికి వెళ్తా. ఇప్పుడైతే పోదాం, కొంచెం ఫుడ్ అయితే తిందాం. ఇంతవరకు మీరు వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ అయితే రే ఏంద్రా ఎక్స్పీగా ఉంది. అంటే ఎక్స్పీ పోతుంది అనుకున్నా. ఓకే గాయస్, ఇప్పుడైతే అర్రే మెయిన్లీ మర్చిపోయినా గాయస్, ఎండర్ ఎగ్. ఊరికే అవన్నీ చదివేసి పోదాం అనుకున్నా, బట్ ఎండర్ ఎగ్ ఉంటుందనే మర్చిపోయినా. మంచిదైంది టార్చ్లు తెచ్చుకొని. అనేక టార్చ్లు ఉంటాయి కదా. ఓకే ఇప్పుడు ఏది కలెక్ట్ అవుతుందో, టార్చ్, ఎండర్ ఎగ్. ఇంకొకటి ఉంది టార్చ్ కోసం, లెట్స్ కలెక్ట్ ఇట్. ఓకే గాయస్ చూడండి, ఎండ నుంచి అయితే వెళ్తున్నాము. ఎంతో కష్టపడిన తర్వాత 3 అండ్ 80 డే కూడా కంప్లీట్ అయిపోయింది. 80 అండ్ పోతున్నాం ఎండ్ నుంచి మన వాళ్ళకి. 3, 2, 1 బాయ్ బాయ్. మైన్క్రాఫ్ట్ ఆర్జీ షేడర్స్. బ్రో నేను ఇది చదివేసి వస్తా. ఇప్పుడు స్కిప్ కొట్టేద్దాం, చదవాలనిపించట్లేదు.
కోసం నా దగ్గర పోయినాక చూపిస్తా గైస్. గైస్ ఫైనలీ మన వరల్డ్ మన హౌస్ దగ్గరికి అయితే వచ్చేసినాం. జియో గార్డ్ ఏడి అని అడగచ్చు. జియో గార్డ్ని అయితే తర్వాత తీసుకొస్తా. ఇప్పుడైతే ఇంటికి పోయినాక చూపిస్తా. మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసిన. రాకెట్స్ తీసుకొని పోదాం. నేను 3 stacks అనుకున్నాను గైస్, 2 stacks అనుకుంటా. అనుకుంటా ఏంటి 3 stacks మనం చేసినది. నేను 2 stacks అనుకున్నా. ఇది వరల్డ్ మ్యాప్. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. నాకు ఏం వద్దు, నాకు కొన్ని ఉన్నాయి కావాల్సినవి. బో కూడా అవసరం లేదు. ఇవి చాలు. మెయిన్లీ రాకెట్స్ తీసుకున్నామా తీసుకోలే, లెట్స్ టేక్ ఇట్. అండ్ ఇప్పుడైతే చూడండి, అయితే వెళ్ళిపోదాం. ఓ మై గాడ్ గైస్, ఇప్పుడైతే లెట్రా 3, 2, 1. ఓకే ఓకే ఓకే. సూపర్ గైస్ చూడండి. ఎలక్ట్రా టెక్స్చర్ మారింది. చనిపోయా. గైస్ ఇప్పుడు మళ్ళీ రీస్పాన్ ప్లేస్కి అయితే వచ్చిన. మనకెంతసేపు పోవడానికి అని వెళ్ళిపోతా అంతే. చూడండి గైస్ మన క్యాజిల్. ఇప్పుడైతే మనం ఇంటికైతే వెళ్దాం. మన ఫస్ట్ హౌస్. లైట్ చూడండి ఎంత బాగా వస్తుందో. వెయిట్ వెయిట్ రా. షిట్, ఉండలేకపోతున్నా అక్కడ. ఏదో ఒకటి, ఒక్క నిమిషం. ఇప్పుడైతే వచ్చేసినాం పైకి. ఇది ఏ మ్యాప్? వరల్డ్ మ్యాప్ కాదు, ఇది వరల్డ్ మ్యాప్ అనుకుంటా. ఎప్పుడో చేద్దాం అనుకున్నా, ఇప్పుడు చేస్తున్నా. స్టార్టింగ్ ఎపిసోడ్లోనే రావాలి, చూస్తే లాస్ట్ ఎపిసోడ్లో వస్తుంది. వరల్డ్ మ్యాపేనా ఇది? ఎస్, వరల్డ్ మ్యాపే. అండ్ మన డ్రాగన్ ఎగ్గని కూడా ఇక్కడే భద్రంగా పెట్టేద్దాం. అండ్ మన జియోని తెచ్చుకుందాం. లెట్స్ గో. వేయ్, అరే యార్ క్యా హువా? ఏంది అప్పటి నుంచి. ఓకే, మన హౌస్లో రీస్పాన్ పాయింట్ సెట్ చేసుకొని అండ్ కొద్ది దూరం పోయినాక జియోగాన్ని తీసుకునే దారిలో అప్పుడు మీకు చూపిస్తా. బాబా ఇప్పుడైతే దారిలో ఉన్నా. ఇక్కడ అనుకున్నట్టున్నాం కదా ఓషన్లో వస్తుందేమో అని.
ఫస్ట్ ఇక్కడ అనుకున్నా ఓషన్లోనే వస్తుందని. తర్వాత లాస్ట్లో అది ఎక్కడంటే, అండ్ అయినా ఓషన్లో రాలేదు గైస్, మర్చిపోయా. అదిగోండి ఇక్కడనే ఉందనుకుంటా, ఈ ఐలాండ్లో జియో వచ్చేసినారా? జియో గాన్ని చూడబోతున్నాం ఇప్పుడు. అమ్మయ్యా ఉన్నాడు గైస్. నాకు టెన్షన్ అవుతుంది ఉన్నాడో లేదో అని. ఫైనల్లీ జియో గాడు కూడా ఉన్నాడు. అండ్ జియో గాడిని ఇంటికి తీసుకోపోయినాక మీకు చూపిస్తా. గైస్ ఫైనలీ మన జియో గాడిని కూడా తీసుకొని వచ్చేసినాం. అండ్ ఈ వరల్డ్ కూడా ఎండ్ అయిపోబోతుంది. మనం ఈ వరల్డ్లో చేసినవి ఎన్నో ఉన్నాయి గైస్, దాంట్లో ఒక్క సాడ్ మెమొరీ లేదు. అన్నీ ఫన్నీవి అడ్వెంచరస్ చాలా. అండ్ మెయిన్గా నాకు ఇబ్బంది కాదు, కోపం తెప్పించినది ఏంటంటే ఎక్స్ప్లోరేషన్స్దే. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఎక్స్ప్లోరేషన్లో విలేజ్లో దొరుకుతున్నాయి గైస్. నా వరల్డ్ రికార్డ్ తెలుసు, అది ఫస్ట్ టైము అన్ని స్నో విలేజెస్ దొరికినాయి. అసలు 10 కంటే ఎక్కువ స్నో విలేజెస్ దొరికినాయి తెలుసా నాకు. అండ్ గైస్ నేను చాలా కష్టపడుతున్నా, మీరు సపోర్ట్ చేయాలి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియో చాలా లెంత్ వచ్చింది, దానికైతే సారీ. అండ్ ఇది గైస్ ఈరోజు ఎపిసోడ్ అండ్ ద ఫైనల్ ఎపిసోడ్ ఆఫ్ లెట్స్ ప్లే వరల్డ్. అండ్ మరి ఒక కొత్త వరల్డ్తో మనం అయితే మీట్ చేసుకుందాం. ఈరోజు ఈ వీడియో అయితే, ఈ వరల్డ్ అయితే ఇంతే. అండ్ రీక్యాప్ అంతా చూసినారు కాబట్టి ఇంకా ఇదే వరల్డ్. అండ్ బాయ్.